హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అనమాట. ఎప్పటిలాగానే ఇంకా చూస్తున్నారు కదా, మార్నింగ్ అనమాట. ఇక పిల్లలైతే పడుకున్నారు, ఇంకా లేవ్వలేదు. ఇక నేనైతే మార్నింగ్ లేవగానే బయట ఇల్లు వాకిలు ఊడ్చేసి నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే వేయలేదండి. ఇంకా లాస్ట్కి వేస్తాను అనమాట. పిల్లలకి ఇట్లా స్కూల్కి పోయినాక అప్పుడు వేస్తాను. ఎందుకంటే అన్నిట్లా రోడ్ మీద బైక్స్ పెడతారు కదా, ఎవరింటి ముంగల వాళ్ళు. ఇట్లా బైక్ పెట్టేసరికి మా హస్బెండ్ బైక్ కూడా మా ఇంటి ముంగటనే ఉంటుంది. ఇక ముగ్గు వేయనీకి రాదనమాట. అందుకనే పోయినాక మంచిగా వేసేస్తాను. ఇంకొకసారి ఏమో పొద్దున్నే వేస్తాను. సో అట్లా అనమాట. ఇక అంతా ఇల్లు కూడా ఊడ్చడం అయిపోయింది. ఇక ఇక్కడైతే నేను పాలు కూడా కాగబెట్టానండి. పొయ్యి మీద పెట్టేసిన, ఆల్రెడీ మరుగుతున్నాయి. ఇంకా ఏమంటారు, అది మన గోకరకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. మొన్న చించి పెట్టుకున్నాను కదా గోకరకాయ. సో ఇక ఉన్న కొంచెం అంత ఉంది. కరెక్ట్గా మా ఆయన మట్టుకు ఇంకా తినేసి తీసుకొని వెళ్తాడనమాట లంచ్ బాక్స్కి. ఇంకా నేనైతే ఇంటికాడనే ఉంటాను కదా, ఏదో ఒకటి చేసుకొని తిందాంలే అనేసి ఇక చేసేస్తున్నాను. ఇక పిల్లలకైతే వేరేది చేస్తానండి. ఎట్లాగో వాళ్ళు గోకరకాయ తినరు కదా, సో అందుకని అనేసి ఇంకా నేను లేవడమే ఉరుకుల పరుగులతో స్టార్ట్ అయిందండి నా డే అయితే. అసలు మామూలు టెన్షన్ కాదు. అంటే కొంచెం లేట్ లేసాను. కొంచెం అటు ఇటు ఒక 15 మినిట్స్ అట్లా, హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయిందనమాట లేవడము. సో ఇక అట్లా అయిపోయింది. ఇక స్టార్ట్ అయింది. ఇంకా ఇక ఒకటే ఇంకా హడావుడి అన్నట్టు. ఇంకా ఎందుకంటే ఇక పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళు లేపాలి, స్నానాలు చేయించాలి, బ్రష్ చేయించాలి. ఇక మొత్తం పెద్ద కథనే ఉంటుంది. అమ్మ చాలా అంటే చాలా బిజీ ఉంటాం ఆ టైంలో అయితే. ఇంకెవరమైనా అంతే కదా, అసలు నిలబడలేము. సో ఇక నేనైతే ఇక్కడ పాలైతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇక పిల్లలకైతే టిఫిన్ ఏం చేయలేదు. అంటే మొన్న అంటే రోజని ఏం చెయ్యను. మొన్న దోశ వేసాను కదా, మొన్న ఒకసారి ఇడ్లీ వేసాను. వారంలో దోశ ఇడ్లీ వేస్తాను. మిగతా ఇంకొక రోజు సేమియా, ఇంకొక రోజు ఉప్మా, ఇంకొక రోజు పాలు బిస్కెట్లు ఇట్లా పెడతానమాట. ఇక నిన్నైతే నేను పాలు బిస్కెట్లు అనమాట. ఇక మా పాప అయితే బిస్కెట్లు తినదండి. ఖాళీ బూస్ట్ కలిపిస్తే పాలు తాగుతుంది అనమాట. ఇక మా బాబు అయితే బిస్కెట్లు అంటే పంచ ప్రాణాలు మా ఓన్కైతే. అట్లా ఇష్టం అన్నట్టు. ఇక వాడికైతే పాలు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేస్తే వాడు తినేస్తాడు అనమాట. సో ఇక నేనైతే ఇక్కడ వంట చేస్తున్నానండి. పక్కన అయితే బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఇక పాలు తీసాను కదా, ఇక అంటే పొద్దున్న ఏమంటారు, తొందరగా పాలు అనేవి చల్లారవు కదండి. మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానంట. అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా మామూలుగా ఒక గిన్నెలో వాటర్ పోసి కూడా పెట్టొచ్చు. అంటే పాలు అందులో పెట్టొచ్చు అనమాట. ఒక గిన్నెలో కానీ చెంబులో కానీ పోసి. ఇక అది మెల్లగా చల్లారుతాయి కదా అనేసి ఇక కొంచెం లేవడమే లేట్ అయిపోయింది అనేసి ఇంకా మళ్ళీ పిల్లల్ని కూడా లేపాలి కదా అనేసి ఇక ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక్కొక్కసారి టైం ఉందనుకోండి, మామూలుగా పాలు ఒక చెంబులో పోసేసి గిన్నెలో నీళ్ళు పోసి అందులో పెట్టేస్తాను అనమాట. మంచిగా చల్లారిపోతుంటాయి మెల్లగా పిల్లలు వేసే టైంకి. సో అదన్నట్టు ఫ్రెండ్స్. ఇక ఆ సిచ్యువేషన్లో ఏది అనిపిస్తే అది, అంటే వీలైన తీరు అనమాట. ఇంకా ఇక్కడైతే టమాటాలు కట్ చేస్తున్నా, బియ్యం అయితే పక్కన కడిగి పెట్టుకున్నా. ఇక చాయ్ అయితే పోసుకున్నాను కప్పులో, కానీ తాగలేదన్నమాట. ఇక మర్చిపోయిన ఇంకా ఇక్కడ టమాటాలు కట్ చేయడం. ఇంకా పిల్లలు మళ్ళీ లేచి ఇంకా వాష్రూమ్ అంటారు, ఇంకా వెళ్తూనే ఉంటారు కదండి ఇక లేవంగానే పిల్లలు. సో ఇక ఇట్లనే ఉంటుంది అనమాట. ఒక దిక్కు వంట వేయాలి, ఒక దిక్కు పిల్లల్ని చూసుకోవాలి. ఇంకా ఇక చాయ్ అయితే పోసుకున్నా కానీ అట్లనే తాగలేదు. ఇంకా బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేశాను. యాక్చువల్లీ ఇందాక చూసారు కదా, నేను పాలు ఏమంటారు, చాయ్ కొంచెం వేడిగా ఉంది, గిన్నె చూసుకోలేదు. అట్లనే దింపేశాను. కొంచెం చేతులు కాలినాయి కానీ అంటే బాగేం కాలలేదు. నేను అట్లనే దింపేశాను అనమాట. హడావిడిలో మర్చిపోయి 2 చేతులు చాయ్ గిన్నె పట్టేసుకొని దింపేసిన అన్నట్టు. సో అట్లా కాలినాయి అనమాట. ఇక అట్లా ఉంటుంది అనమాట. ఇక నాతోటి అయితే హడావుడిలో ఒక్కొక్కసారి ఏమో పక్కన మసిబట్ట ఉంటేనేమో పక్కన అరే అంటే చూసి ఇక మసిబట్ట ఉంటుంది కదండి, బట్ట మేము అయితే మసిబట్ట అంటాము. అది మామూలుగా అదే క్లాత్ ఉంటుంది కదా, అదనమాట. అది పట్టుకొని వేడి గిన్నెలు దింపుతుంటాను. ఇక ఒక్కోసారి మర్చిపోతే ఇక అట్లనే అవుతూ ఉంటుంది. ఇక ఇక్కడైతే పాలు బిస్కెట్ పిల్లలకైతే బ్రష్ చేయించానండి. వేసి ఇక వానికి పాలు బిస్కెట్లు ఇచ్చేసానమాట. యాక్చువల్లీ ఏమైందంటే మా పాప అయితే డైలీ ఏడుస్తుందండి స్కూల్ పోనని. ఈ మధ్య అయితే బాగా ఏడుపు అయిపోయిందనమాట. ఇక అందుకని ఏం షూట్ చేయలేదు ఆ టెన్షన్లో. ఇక పాలు బిస్కెట్లు వాళ్ళు తిన్నారు. పాపనేమో బూస్ట్ పాలు తాగింది. ఇంకా స్నానాలకి ఇట్లా చేయించేసినాం అనమాట, రెడీ చేసి. ఇక పిల్లల్ని అయితే స్కూల్కి డ్రాప్ చేసి వచ్చాడు మా హస్బెండ్ అయితే. ఇక డైలీ ఏడుస్తుంది. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా,
టిఫిన్ బాక్స్ మంచిగుందనమాట. అది గిఫ్ట్ వచ్చింది. ఏదో ఫంక్షన్‌కి వెళ్తే మా హస్బెండ్ అది గిఫ్ట్ ఇచ్చారనమాట. రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా! చాలా బాగుందనమాట బాక్స్ అయితే. కరెక్ట్‌గా మా హస్బెండ్‌కి అయితే అన్నం సరిపోతుంది. అదే మీకు చూపిస్తున్నాను. మంచిగుందండి అసలు. స్టాండర్డ్‌గా ఉంది. మంచిగా ఇట్లా మామూలుగా స్టీల్ అయితే కొన్ని రేకులాగా ఇట్లా ఉంటాయి కదా! మంచిగా ఇచ్చిర్రు రిటర్న్ గిఫ్ట్ అని. ఇస్తే అలాంటివి ఇయ్యాలనిపిస్తది కదా! అంటే తీసుకున్నోళ్ళకి కూడా మంచిగా అనిపిస్తది. దేనికన్నా యూజ్ అయితది కదా! అనిపించింది నాకైతే. ఇక మా హస్బెండ్‌కి ఇంత ముందుకిదేందంటే చిన్నగుండే. అన్ చిన్నగుండే జర సరిపోతుండే గానీ అన్నం జర ఒత్తి ఒత్తి పెట్టాలన్నట్టు అట్లుంటుండే. ఇదేమో మంచిగా కుల్ల కుల్ల అన్నం పెడుతున్నా ఇంకా కొంచెం స్పేస్ కూడా మిగులుతుందన్నట్టు మంచిగా అనిపించింది బాక్స్‌ని చూస్తే. మందం ఉంది, స్టాండర్డ్‌గా ఉందన్నమాట. సో, అదన్నట్టు అదే చూపిస్తున్నాను. ఇక కూర కూడా కట్టేసిన. ఇంక మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయిండు. ఇక్కడ నేను సేమియా చేసి చూపించిన కదా! పిల్లలకి ఇవి చేశానండి. స్నాక్స్‌కి చేశానన్నమాట. ఇక వాళ్ళు పొద్దున పాలు, బిస్కెట్లు మా పాప పాలు తాగింది కదా! ఇక వాళ్ళ కడుపులో అంతే తొందరగా ఆకలి అవుతుంది కదా! అంత ఆసర ఉండదు అనేసి ఇంక నేను సేమియా చేశానన్నమాట. ఇక ఒక్కొక్కసారి అట్లనే చేస్తా. పాలు, బిస్కెట్లు తినేసి వెళ్ళారనుకోండి ఏదైనా ఉప్మానన్నా, సేమియానన్నా పెడతానన్నమాట మళ్ళా స్నాక్స్‌కి. 11:00 అట్లా ఉంటుంది కదా! ఆ టైంలో తినేస్తారు. సో, అదే చూపిస్తున్నాను. ఇక కొంచెం అంత మిగిలింది ఇక అది. ఇక తర్వాత ఇక బ్రష్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇగో ఇక్కడ బాసనలు అయితే అన్నీ నానేసానండి. ఇక ఒకటే ట్రిప్‌లో తోమేద్దామనేసి. ఇక అన్నీ నానేసి బట్టలు కూడా నానబెట్టినా అనమాట పక్కన. చూస్తున్నారు కదా! బట్టలు కూడా నానబెట్టిన. ఇక చెప్పడం మర్చిపోయినా. మా పాప అయితే డైలీ ఏడుస్తుంది. ఇంకా ఇదే ఏడుపు అన్నట్టు ఇంకా. మమ్మీ అంటే ఫస్ట్ క్లాస్ టీచర్ కొంచెం స్ట్రిక్ట్ అనమాట ఈసారి. ఇక ఆ టీచర్‌ని చూసి భయపడుతుంది. ఇంకా చానా ఇంకా ఉంటది కదండీ పిల్లలకు భయము. ఇక అట్లా భయపడి ఇక పోను, పోను, పోను అంటుందనమాట. డైలీ ఇదే అనమాట. డైలీ ఒక ఏడుస్తా ఉంటది. ఇక అందుకనే ఇక అట్లా అంటే ఏం షూట్ చేయలేదన్నట్టు ఇంకా ఆ టైంలో ఇక ఆమెని బుజ్జగించి, లాలించి ఇంకా బతిమాలి ఇక పంపిస్తా ఉంటాను. ఇక ఒక్కొక్కసారి ఇక కొంచెం కోపం వస్తది కదండీ! ఇక ఊకే పోను స్కూల్‌కి పోను అంటే ఇక బెదిరియంగానే ఇంకెళ్ళిపోతది. ఇంకా ఏం చేస్తాం చెప్పండి. ఇక డైలీ అట్లనే ఏడ్చుకుంటూ కూర్చుంటే డైలీ హాలిడేసే వాళ్ళకి ఇక హాలిడే అయిపోతది ఇక డైలీ. అంటే ఏమంటారు రోజు డుమ్మనే అయిపోతది కదా! అనేసి అనిపించింది. ఇంకా డైలీ పంపిస్తూనే ఉంటాను నేను రెగ్యులర్‌గా పిల్లల్నయితే స్కూల్‌కి. ఇక వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతేనే ఇక ఇంటికాడ ఉంటారు గానీ, ఆల్రెడీ మొన్న బోనాలకి సండే రోజు హాలిడేనే కామన్‌గా అయితే. మళ్ళా మండే రోజు కూడా హాలిడేనే ఇచ్చారండి. బోనాల సందర్భంగా హాలిడేనే ఇచ్చారు. ఇంక మా పాపకైతే డైలీ స్కూల్ హాలిడేనే ఉండాలనిపిస్తుంది ఆమెకైతే ఈ మధ్య. ఇక మా బాబయితే మంచిగానే పోతాడు. సో, ఇంకా అదన్నట్టు ఇంకా ఏదో ఇక చెప్పేసి పంపిస్తున్నా స్కూల్‌కైతే మా పాపని. ఇంకా తర్వాత ఇక బాసనలైతే అన్నీ తోమేసుకున్నానండి. అన్నీ తోమేసుకున్నాను. చూసారు కదా! అన్నీ తోమేసి ఇంట్లో పెట్టేసుకున్నాను. నేను ఏం షూట్ చేయలేదు అక్కడ. అంతా కెమెరా అనేది డిమ్‌గా కనిపిస్తుందనమాట. అది మబ్బొస్తుంది కదా! ఒక్కొక్కసారి మబ్బు, ఒక్కొక్కసారి ఎండొస్తుందనేసి ఏం షూట్ చేయలేదు. ఇంకా ఇక్కడొచ్చేసి ఇగో స్నాక్స్ అంటున్నా. మన లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలకి. పల్లీలు, టమాటేసి చట్నీ చేస్తున్నాననమాట. టమాటా చట్నీ. ఇంకా కూరగాయలు లేవని చెప్పిన కదా! ఇక ఆళ్ళ కోసము టమాటా చట్నీ చేస్తున్నా. ఇక నేను కూడా మధ్యాహ్నం తింటా కదా! ఇక మంచిగా ఏమంటారు పల్లీలు, నువ్వులు ఏంపి మంచిగా అవి సల్లారబెట్టేసుకొని ఇంకా టమాటా కొంచెం మగ్గిచ్చేసి కొంచెం అందులో కరివేపాకేసాను, కొత్తిమీరేసాను, కొంచెం లైట్‌గా చింతపండేసి ఒక 2 పచ్చిమిరపకాయలేసి ఇక చేస్తున్నాననమాట అన్నీ మగ్గబెట్టేసి. సో, ఇక మంచిగా తింటారు. ఇలాంటి పచ్చళ్ళుంటాయి గదా! మా పాప బాగానే తింటదనమాట. ఇంకా కొంచెం కారం కారంగా చేస్తే తింటది గానీ, ఇంకా మా బాబు తినడు గదా! అనేసి లైట్‌గా 2 పచ్చిమిరపకాయలేసి నీట్‌గా మంచిగా చేశాననమాట ఇగ. చేసి ఇగో ఇక్కడైతే నేను అన్నం కడుతున్నానండి లంచ్ బాక్సెస్. ఇక పిల్లలకైతే ఇచ్చేసి వచ్చాను కలిపి. ఇంక తర్వాత వచ్చాక నేను బట్టలు నానబెట్టాను గదా! ఆ బట్టలైతే పిండేసాననమాట. ఇంక చూడండి బట్టలు పిండి ఇగ గోడ మీద ఆరేసాను. గోడ మీద ఏసినా అనమాట వాటర్ పోయేదాకా. మళ్ళా నేను లంచ్ బాక్స్‌కి ప్రిపేర్ చేశాను గదా! ఆ కడాయి, మిక్సీ గిన్నె అవన్నీ మళ్ళా పడ్డాయన్నమాట. బాసనలు నేను తిన్న గిన్నెలన్నీ మళ్ళా పడ్డాయి. ఇక అవన్నీ ఇగ సరే పనిలో పని తోమేస్తే అయిపోతది గదా! మళ్ళీ రేపటి వరకు ఎక్కువ అయిపోతాయి అనేసి మళ్ళీ ఏసేసుకున్నానండి. ఏసేసుకొని ఇంగో ఇక్కడైతే బట్టలైతే అవి తోమేసిన, అవి గూడా ఇంట్లో పెట్టేసిన. ఇంక బట్టలైతే ఆరేస్తున్నా అనమాట. సో, ఇలా జరిగింది. ఇక పిల్లలనైతే తీసుకురావాలా ఫ్రెష్ అప్ అయిపోయి నేను.
ఇంకా నిన్నైతే ఒక మాటలో చెప్పాలంటే అసలు నేను రెస్టే లేకుండేనండి నాకు. పిల్లల్ని తీసుకొచ్చేదాకా కూడా రెస్ట్ లేకుండే అనమాట. ఒక పని వెనక ఒక పని. ఇంకా మళ్ళా వాళ్ళెళ్ళినాక లంచ్ ప్రిపేర్ చేయడము, మళ్ళా బాసనలు తోమడము, బట్టలైతే ఇగ ఇప్పుడు ఈ మధ్య అయితే కొంచెం వర్షం 2, 3 రోజుల నుంచి తగ్గింది కదా! ఇంకా డైలీ డైలీ విండేసుకుంటున్నానండి. మళ్ళీ చెప్పలేం మళ్ళీ ఎప్పుడొస్తదో వర్షం తెలియదు. ఇక వర్షాకాలం అన్నప్పుడు వర్షం పడుతూనే ఉంటదండి. ఇక టైం ఉండదు కదా దానికి. ఎప్పుడంటే అప్పుడు పడుతూనే ఉంటది అనేసి మళ్ళీ నాకు ఇక దండం కూడా లేదు. కొన్ని కొన్ని బట్టలు ఇక విండేసుకుంటే ఒక పని అయిపోతదనేసి ఇంతకుముందుకు అట్లనే చేస్తుంటి వాషింగ్ మిషన్‌ల. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఒకసారి 2 రోజులకొకసారి పిండుతుంటి గానీ, ఇంక ఇప్పుడైతే వాషింగ్ మిషన్‌లో ఏస్తలేను గదా! చేయి మీద పిండేస్తున్నాను. ఇంకా పిండేసుకుందే బెటర్ రేపటియి అప్పటియి మంచిగా తొందరగా ఆరుతాయి. మంచిగా అన్నట్టు అనిపిచ్చి ఇగ పిండేసానండి. సో, ఇదనమాట. ఇంకా అస్సలే రెస్ట్ లేకుండే ఇగ నిన్న డే ఇలా గడిచింది. సో, ఇగ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ దండమేమో పక్కన ఆంటీ వాళ్ళదనమాట. ఇక వాళ్ళ బట్టలు ఆరేసుకుంటే అవైతే ఆరినియి అనమాట. పొద్దున్నే పిండేసింది ఆంటీ. ఇక నేనేమో పిండేసరికి మధ్యాహ్నం అయింది కదా! ఇక వాళ్ళయి ఆరినయి కొంచెం పక్కకు జరిపేసి ఆరేస్తున్నా అనమాట. సో, ఇది ఫ్రెండ్స్ వ్లాగొచ్చేసి. ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. పిల్లలనైతే తీసుకొని రావాలి. ఇగో ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తున్నాననమాట. సో, మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం కంపల్సరీ వీడియో ఎండింగ్‌లో కొంచెం నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తక్కువ మంది ఉన్నారు నాకు సబ్స్క్రైబర్స్ అయితే. సో, ఇంక అస్సలు పెరగట్లేదండి. ఏదో వారానికి ఒకరో, ఇద్దరో పెరుగుతున్నారు తప్ప ఇంక అంతే. ఇగ అలానే ఉంటుంది. సో, కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.